ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రం సిద్ధమైంది. రేపు ఉదయం నుంచే 12 మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 260 వార్డు స్థానాలకు గాను 1072 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,35,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 525 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం రేపైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి అసలు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? వేణు, ప్రసన్న, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉండగా ఆ 12 సంబంధించి మహబూబాద్ లో జిల్లా లోపల 5 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగబోతున్నాయి. వరంగల్ సంబంధించి వర్ధనపేట, అదేవిధంగా నర్సంపేటలో 14 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల్లో 22 సమస్యాత్మక కేంద్రాలు, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీల్లో 42 పైగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా 89 పైగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఇక నిన్నటి నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలైన నేపథ్యంలో ఈ రోజు కంప్లీట్ గా డ్రై డే అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ప్రధానంగా ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి 260 వార్డులకు గాను రేపు ఎన్నికైతే మొదలు కాబోతున్న పరిస్థితి. ఇప్పటికే 525 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరికొద్ది గంటల్లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామాగ్రిని ఎన్నికల అధికారులకు అందించబోతున్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా గత ఎన్నికలు దాదాపు 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈసారి 3 మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడ్డాయి. మహబూబాద్ జిల్లాలోని కేసముద్రము, వరంగల్లోని స్టేషన్ కన్పూర్, అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు మున్సిపాలిటీ, మూడింటికి మొదటిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ స్థానాల్లో గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి ఆ గొడవలను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఈ యొక్క 12 మున్సిపాలిటీల పరిధి లోపల 214 మంది రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైన పరిస్థితి. 4,686 మంది పోలీస్ బందోబస్తు ఈ 12 మున్సిపాలిటీ లోపల రేపు బందోబస్తులో ఉండబోతున్న పరిస్థితి. దాదాపుగా 1900 పైగా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. మొత్తానికి 200 పైగా పీఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం ర్యాండమైజేషన్ కంప్లీట్ అయింది. మరికొద్ది సేపట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి కూడా తీసుకోబోతోంది. ఇక ప్రధానంగా ఎన్నికల సెంటర్ల వద్ద, పోలింగ్ స్టేషన్ల వద్ద 200 మీటర్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతించకుండా బిఎన్ఎస్ఎస్ 163 అమలు చేస్తున్నారు. ఇక పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల పరిధి నుంచి ఒక్కరు లేదా ఇద్దరు తప్ప గుంపులుగా వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కూడా ఆర్డర్స్ పాస్ చేసిన పరిస్థితి. మరోవైపు పోలీస్ స్టేషన్ల పరిధి లోపల ఉన్నటువంటి విద్యాలయాలు కానీ ఇతర కమర్షియల్ సెంటర్లు అన్ని కూడా క్లోజ్ చేయాలంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకైతే మొత్తంగా ఈ 6 జిల్లాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు అబ్జర్వర్లు కూడా సిద్ధమైన పరిస్థితి. ఇక ఈ రోజు నుంచి ఎఫ్ఎస్సి టీంలు, హెచ్ఎస్సి టీంలు అన్ని కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఆ ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు వేసేందుకు ప్రధానంగా మున్సిపాలిటీ ఏరియా లోపల కూడా గస్తీ కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క పోలింగ్ సామాగ్రిని వాహనాలు కూడా సిద్ధం చేశారు. పోలింగ్ సామాగ్రితో అధికారులంతా కూడా పోలింగ్ స్టేషన్ల బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి 3,35,000 మంది పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యం లోపల భారీ బందోబస్తు, ఎన్నికల అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయి ఏర్పాటు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు. సో మొత్తానికి చూసుకోవచ్చు, రేపు జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన పోలింగ్, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేశారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ భారీ ఏర్పాటు